లాస్ట్ వీడియోలో మేము ఎక్కడ ఉంటాం చూసారు కదా, ఇదంతా కూడా మార్కెట్ అనమాట. మేము ఉండే దగ్గర ఇది. సో ఇదంతా కూడా నార్మల్ గ్రాసరీస్, దాని తర్వాత చికెన్ షాప్, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్నవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేపాటికి ఇదంతా కూడా కూరగాయల మార్కెట్ అనమాట. నా షార్ట్లో చూసారు కదా. సో ఇదంతా కూడా కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్లో ఏంటంటే ఫిష్లు ఉంటాయి, చికెన్ ఉంటుంది, డక్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇదేమో ఫ్రీ సైకిల్స్. మీరు మా పాత వీడియోలో చూసి ఉంటారు కదా, ఫ్రీ సైకిల్స్ మనం ఇక్కడ నుంచి యూటిలైజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఫ్రీ బైక్స్ కూడా ఉంటాయి. ఆ ముందరికి వెళ్తే ఫ్రీ బైక్స్ ఉన్నాయి, చూపిస్తాను అది కూడా మీకు. చూడండి మంచి మంచి కార్స్ ఎలా ఉంటాయో. వోక్స్ వ్యాగన్, వాల్వో, బెంజ్, హుండై, ఇదిగోండి ఫోర్డ్, హ్యావెల్, ఇది ఇక్కడది, మాజ్డా, మంచి మంచి కార్లు ఉంటాయి అన్నీ. సో వీళ్ళు ఎక్కువ రిచ్నెస్ కోసం ఒకటి కొంటారంట. రెండోది ఏంటంటే వీళ్ళకి లగ్జరీ ఎక్కువ ఉంటుంది. ఇది పూక్, ఇది ఇంకోండి చవర్లెట్, హోండా జార్జ్ మన దగ్గర ఉంటుంది కదా సేమ్. ఈ చిన్న చిన్న బార్స్, దాని తర్వాత ఇదిగోండి బొకే షాప్స్, కటింగ్ షాప్, తర్వాత ఇదిగోండి. సో ఇటు వచ్చి ఇదంతా కూడా హౌసింగ్. ఇదిగో ఇదంతా హౌసింగ్. సో ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇదిగోండి కార్ వాష్, మెకానిక్ షాపు, చిన్న పాన్ షాపు, మన సిగరెట్, దాని తర్వాత మందు, ఇవన్నీ ఉన్నాయి అట్లా. ఇదేమో ఒక చిన్న సైజు బార్ టైప్ అనమాట, గ్రీన్ది. ఇదంతా ఈరోజు క్లోజ్ ఉన్నట్టుంది. ఇదిగోండి లక్సస్, ఆడి A8, చాలా ప్రీమియం కార్స్ ఉంటాయి ఇక్కడ. కార్ల వరకైతే పండగే, అన్ని కార్స్ ఉంటాయి. నాకు తెలిసి మన అంబాసిడర్ని పర్చేజ్ చేసింది ఈ కంపెనీ అనుకుంటా, పుగోట్. ఇదంతా కూడా స్నాక్ షాప్ అనమాట. ఏదైనా చైన్ షాప్స్ ఉంటాయి ఎక్కడ చూసినా, చాలా వరకు చూస్తాం మనం. ఇదొక డిన్నర్ రెస్టారెంట్ అనమాట. ఆరెంజ్ కలర్లో అట్రాక్టివ్గా బాగుంది, బాగా చేశారు. అక్కడ చిన్న కుక్క పిల్ల నడుస్తుంది కదా, అదంతా కూడా స్నాక్ షాప్. అదిగోండి లేస్ అన్నీ, ఇదంతా కూడా స్నాక్ షాప్. మనం డీటెయిల్డ్గా దాని తర్వాత ఎప్పుడన్నా లోపలికి వెళ్ళి ఇంకో వీడియో చేద్దాం అండి. ఇదిగోండి ఇదంతా చిన్న చిన్న గ్రాసరీ స్టోర్స్, చిన్న చిన్న స్టోర్స్. చెరుకులు అమ్ముతున్నారు. తర్వాత ఇటు సైడ్ వస్తే టెలికామ్, మెయిలీ ఫ్యామిలీ అంటే ఇక్కడ బేకరీ అనమాట, బాగుంటుంది అది కూడా. ఇది సో ఇది దాటి మనం అటు సైడ్ వెళ్దాం అటు కూడా. కార్స్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. గెయిలీ, స్కోడా, వోక్స్ వ్యాగన్, తర్వాత బెంజ్, ఆడి, వోక్స్ వ్యాగన్, స్కోడా, అంతే. ఇంకా పెద్ద పెద్ద కార్లే ఉంటాయి ఇక్కడ. చిన్న చిన్న కార్లు ఉంటాయి, బట్ ఇవి ఎలక్ట్రిక్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి లగ్జరీగా ఎట్లా ఉంటుందో, బారుగా ఉంటుంది. ఒకటి డెన్జా అని చెప్పేసి, పూక్, రీగల్, ఇక్కడ ఈ బాగా కనబడుతుంది. ఇది నేను యాక్చువల్లీ చైనీస్ బ్రాండ్ ఏమనుకున్నా, కానీ ఇది US బ్రాండ్ అంటే ఇది పూక్ అనేది. BUICK అని ఉంటుంది. ఇదిగోండి BYD, హుండై కొరియన్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మోడల్స్ చాలా బాగుంటాయి. లింక్ అండ్ కో చాలా బాగుంటాయి మోడల్స్. జీకర్, BMW, హోండా, LI. ఈ కార్ చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. గెయిలీ, ప్యాసెట్. ఇది హోటల్. ఈ పక్కన మొత్తం చిన్న చిన్న గార్డెన్స్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అవన్నీ కూడా ఇక్కడ చేస్తారు, అక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇదంతా చూడండి కార్ వాషెస్, మెడికల్ షాప్, 5G అంటే మనకి ఎయిర్టెల్, ఇవన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ. చైనా మొబైల్, చైనా టెలికామ్ అట్లా ఉంటాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయి టెలికామ్ అనేది ఇంకొక సపరేట్ వీడియో చేద్దాం.
అది మేము కొనే గ్రోసరీ స్టోర్. ఇక్కడి నుంచి మాకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మేము ఉండే అపార్ట్మెంట్స్కి. ఆ యాంకై అపార్ట్మెంట్స్కి దాని తర్వాత ఇక్కడికి 1.5 ఉంటుంది. సో ఇదనమాట. మేము మొన్న విజిట్కి వెళ్ళామన్నమాట యాంకింగ్ ప్రోవిన్స్కి. అక్కడంతా కూడా ఇలా మామూలు గ్రీన్గా ఎల్లోగా ఉన్నాయన్నమాట ఆ పూలు. సో ఐ థింక్ అది మస్టర్డ్ అనుకున్నాను నేను, కానీ కాదనుకుంటా. చాలా బాగుంది చూడటానికి. ఇదంతా కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. చిన్న చిన్నగా గట్టులు చేసి దాంట్లో వేసి అమ్ముతున్నారు. మేబీ ఇది స్టోర్లో అలా అమ్ముతారు అనుకుంటా, మరి మార్కెట్లోకి అమ్ముతారో ఎవరు అమ్ముతారో తెలియదు. బట్ ఇది మంచి ప్లేస్. ఇది వచ్చేసి కొట్టి కాఫీ అని ఎక్కువగా ఫ్రాంచైజ్ స్టోర్స్ ఉంటాయి. అడుగడుగున ఇక్కడ కనపడతాయి అన్నమాట. కాఫీ ఎక్కువ తాగుతారు కాబట్టి. ఇది ఆర్ట్ స్కూల్. అది ఉండే తర్వాత ఇదంతా పార్క్ మేము ఉండేదాని దగ్గర. ఇదంతా ఇన్ని మంచి మంచి కార్లు ఉన్నాయి కదా, మరి వాటికి స్పాలు కూడా ఉండాలి కదా. అదిగోండి స్పాస్, కార్ స్పాస్. ఇక్కడైతే మంచి మంచి బ్రాండ్స్ కనపడతాయి నాకైతే. హోప్ ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళకి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మీకు ఈ వీడియోస్ కంటిన్యూస్గా రావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది నా వీడియోస్ చూసారు కదా, ఇంకొక యాంగిల్లో అనమాట. ఇది ఫ్రంట్. ఇది యాంకై అపార్ట్మెంట్. అక్కడ రాసింది కదా చైనీస్లో యాంకై అని రాసి ఉంటుంది. సో ఇదంతా కూడా డ్రైనేజ్, దాని తర్వాత వాటర్ అన్నీ కూడా రీసర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఇదంతా కూడా క్లీనింగ్ అయ్యి వాటర్ అంతా సర్క్యులేట్ అవుతుంది. త్రూఅవుట్ ద సిటీ ఇలాగే ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఉండదు అనుకుంటా, ఎందుకంటే త్రూఅవుట్ ద సిటీ మొత్తం ఇలాగ చిన్న చిన్న కాలువలు ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద విల్లాస్, మనం అపార్ట్మెంట్స్ చూసాం కదా, అలాగే పెద్ద పెద్ద విల్లాస్ అనమాట. ప్యాలెస్లో ఉంటాయి. ఒక 3-4 ఫ్లోర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కిండర్ గార్డెన్ స్కూల్ ఒకటి ఉంది, గవర్నమెంట్ది. సో పిల్లలకి అదంతా కూడాను, అదంతా ప్లే ఏరియా. దాని తర్వాత ఇదంతా కిండర్ గార్డెన్ అంటారు. మీరు నా లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఇదిగోండి చూడండి. ఇదంతా ఓపెన్ అయ్యి ఎంత బాగుందో చూడటానికి. మీరు మొన్న చూసినప్పుడు అన్నీ ఓన్లీ పిందెలు ఉన్నాయి. బట్ ఇదంతా చూడండి, ఒక రోజులాగా, ఒక పింక్ కలర్గా ఎంత బాగున్నాయో. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి, లేదంటే కింద లింక్లో ఇస్తాను చూడండి ఎంత బాగుందో.